హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం నంద్యాలలో ఉన్నటువంటి మరికొన్ని ఆలయాలు 2 nights 3 days ట్రిప్ లో ఎలా కంప్లీట్ చేయొచ్చో తెలుసుకుందాం. ఈ ట్రిప్ కి ఒక మనిషికి సుమారుగా 4,500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 4,500 రూపాయల్లో ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ మొత్తం కలిపి అతి తక్కువ బడ్జెట్ లో ఎలా కంప్లీట్ చేయొచ్చో చూద్దాం రండి. నేను ఈ ట్రిప్ ని సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠానికి మనకి డైరెక్ట్ ట్రైన్ సికింద్రాబాద్ నుండి ఆలంపూర్ జోగులాంబ ఆలయానికి చేరుకోవడానికి ప్రతిరోజు ఉదయం 7:30కి తుంగభద్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ లో మనం జోగులాంబ హాల్ట్ చేరుకుంటాం. రైల్వే స్టేషన్ నుండి జోగులాంబ ఆలయం సుమారుగా 12 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 50 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మనం జోగులాంబ ఆలయానికి చేరుకునే వరకు సుమారుగా 12-12:30 అవుతుంది. ముందుగా మనం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటాం. అమ్మవారిని దర్శించుకున్నాక మనకి బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ఈ క్షేత్రంలో నవబ్రహ్మ ఆలయాలు ప్రతీకగా చెప్తారు. నవబ్రహ్మేశ్వర ఆలయాలు అంటే శివాలయాలు. జోగులాంబ శక్తిపీఠం పూర్తి వివరాలు ఒక సపరేట్ వీడియోలో పెట్టాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచుతాను, చెక్ చేయండి. ఇప్పుడు జోగులాంబ అమ్మవారిని దర్శించుకుందాం పదండి. ఇక్కడ జోగులాంబ అమ్మవారు ఉగ్ర స్వరూపిణిగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి కేశాలు గాల్లో ఎగురుతున్నట్టు ఉంటుంది. అమ్మవారి కేశాలలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం ఉంటాయి. ఎవరింటిలో అయినా జీవకళ నశిస్తే అమ్మవారి తలలో బలుల సంఖ్య పెరుగుతుంది. ఆ జీవకళ ఇంకా నశిస్తే తేళ్ల సంఖ్య పెరుగుతుంది. దాని తర్వాత ఇంటిలో గబ్బిలాలు తిరుగుతాయి. ఆ జీవకళ పూర్తిగా నశిస్తే మరణం సంభవిస్తుంది. దానికి చిహ్నంగానే అమ్మవారి తలలో కపాలం ఉంటుంది. జోగులాంబ అమ్మవారిని గృహచండి అని కూడా అంటారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి వాస్తు దోషాలు ఉండవు. ఒకప్పుడు అమ్మవారిని నేరుగా కాకుండా కిటికీ ద్వారా దర్శనం చేసుకునేవాళ్ళు. శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అమ్మవారిని నేరుగా దర్శించుకుంటున్నారు. ఇప్పుడు బాలబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుందాం పదండి. లోపల కెమెరాలో లేదు, కానీ నేను మీకోసం వీడియో తీశాను, దర్శించుకోండి. ఇవి చాలా పాతకాలం నాటి శివాలయాలు. లోపల మీకు గబ్బిలాలు కూడా కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఫోటో తీసుకున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫ్లాష్కి గబ్బిలాలు మీ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం నవబ్రహ్మ ఆలయాలు దర్శించుకుందాం పదండి. ఈ నవబ్రహ్మ ఆలయాలు సుమారు 6-7 శతాబ్దాల్లో బదామి చాళుక్యులు నిర్మించినట్టుగా చెప్తారు. ఈ ఆలయాలు తుంగభద్ర నది ఒడ్డున కృష్ణానది, తుంగభద్ర నది సంగమం జరిగే చోట ఈ ఆలయాలు ఉంటాయి. ఈ నవబ్రహ్మ ఆలయాల్లో మనం ముందుగా దర్శించుకున్న బాలబ్రహ్మేంద్ర స్వామి కూడా ఇందులోకే వస్తుంది. మిగతా 8 శివాలయాలు గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, కుమార బ్రహ్మ, చారక బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, పద్మబ్రహ్మ, విశ్వబ్రహ్మ ఆలయాలు దర్శించుకుందాం పదండి. ఇక్కడ జోగులాంబ ఆలయంలో నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. మీ దర్శనాలు పూర్తయిన తర్వాత భోజనం చేసి మీరు నెక్స్ట్ టెంపుల్ కి బయలుదేరతారు. ఇప్పుడు ఆలంపూర్ నుండి నంద్యాల చేరుకోవడానికి మనం కర్నూలు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
జోగులాంబ ఆలయం నుండి అలంపూర్ బస్టాండ్ సుమారుగా 500 మీటర్లు ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అలంపూర్ బస్టాండ్ నుండి కర్నూలు వెళ్లే బస్సు ఫ్రీక్వెంట్ గా మనకి అందుబాటులో ఉంటాయి. 30 నుండి 50 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మనం కర్నూలు బస్టాండ్ చేరుకుంటాం. కర్నూలు నుండి నంద్యాల వెళ్ళడానికి ప్రతి 30 మినిట్స్ కు బస్సు ఉంటుంది. నంద్యాల సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్ ఛార్జెస్ వచ్చేసి 120 to 150 రూపీస్ అవుతుంది. కర్నూలు నుండి నంద్యాల చేరుకోవడానికి సుమారుగా 2 గంటల ప్రయాణం పడుతుంది. మనం సాయంత్రం 6-7 లోపు నంద్యాల చేరుకుంటాం. ఇప్పుడు నంద్యాలలో మీరు హోటల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాను. రూమ్ నాకు 2 రోజులకి 2400 రూపాయలు పడింది. స్టే చేసిన హోటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచుతాను, చెక్ చేయండి. రూమ్ కొంచెం యావరేజ్ గా ఉంటుంది. రూమ్ చెక్ చేసుకుని తీసుకోండి. ఇంతటితో మన ఫస్ట్ డే ట్రిప్ పూర్తవుతుంది. నైట్ భోజనం చేసి పడుకుంటారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లెగాల్సి ఉంటుంది. రెండవ రోజు మనం మహానంది, బనగానపల్లి బ్రహ్మంగారి మఠం, యాగంటి క్షేత్రాలు 3 కవర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి 6:30కి మహానందికి స్టార్ట్ అవుతున్నాను. నంద్యాల బస్టాండ్ నుండి మహానంది సుమారుగా 17 కిలోమీటర్లు ఉంటుంది. 40 రూపీస్ వరకు ఛార్జెస్ అవుతాయి. మీరు స్టే చేసిన హోటల్ నంద్యాల శ్రీనివాస్ సెంటర్ దగ్గరలో ఉన్నట్టయితే మహానందికి వెళ్లే బస్సులు శ్రీనివాస్ సెంటర్ మీదుగా వెళ్తూ ఉంటాయి. శ్రీనివాస్ సెంటర్ లో మీకు బస్సులు, ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు మహానందికి చేరుకోవచ్చు. మనం మహానందికి చేరుకుంటాం. బస్సులు, ఆటోలు ఆలయ సమీపంలోనే ఆగుతాయి. మీరు ఒక 100 మీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో మన సాంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. మగవారైతే పంచా కండువా, ఆడవారిని శారీ లేదా పంజాబీ డ్రెస్ కి ఎలో చేస్తారు. జీన్స్, ప్యాంటు, షర్ట్ లాంటివి ఎలో చేయరు, గమనించండి. పంచలు లేని వారికి బయట ఉన్న షాప్స్ లో మనకి పంచలు అందుబాటులో ఉంటాయి. ఈ షాప్ వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు. నేను 150 రూపీస్ కి ఒక పంచ తీసుకున్నాను. మనకి ఈ షాప్ లో పంచలు రెంట్ కూడా ఇస్తారు. 20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. అవి వాడిన పంచలు ఉంటాయి, అందుకే కొత్తది కొనుక్కోవడం బెటర్. ఆలయం ఎదురుగానే మనకి నంది విగ్రహం కనిపిస్తుంది. ఇదే ఆలయ ప్రధాన రాజగోపురం. ప్రధాన రాజగోపురం నుండి కుడివైపుకు వెళ్తే మనకి టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. నేను జల క్షీరాభిషేకం టికెట్ తీసుకున్నాను. 500 రూపీస్ పర్ టికెట్ పడ్డది. ఈ టికెట్ తో ఫ్యామిలీని అలో చేస్తారు. ఈ ఆలయం ప్రధాన రాజగోపురం వద్దే మనకి మొబైల్ కౌంటర్ ఉంటుంది. తప్పకుండా మొబైల్ బయట ఇచ్చి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్స్ అలో చేయకపోవడం వల్లే పూర్తి వీడియో పెట్టలేకపోయాను. కానీ ఈ క్షేత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. స్వామివారి అభిషేకం చాలా బాగా జరిగింది. ప్రధాన ఆలయంలో మహానందీశ్వరుడు మనకి లింగ రూపంలో దర్శనం ఇస్తాడు. స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ఈ ఆలయ దర్శనానికి సుమారుగా 2 గంటల వరకు పడుతుంది. మీరు 9-10 వరకు దర్శనాలు పూర్తి చేసుకుని తిరిగి నంద్యాల చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆలయం బయట చూడండి, విఘ్నేశ్వరుడు రకరకాల రూపాలలో సంగీత వాయిద్యాలు వాయిస్తున్నట్టు మనకి బొమ్మలు ఉన్నాయి చూడండి. నేను మహానంది నుండి తిరిగి నంద్యాల చేరుకున్నాను. నంద్యాల చేరుకునే వరకు సుమారుగా 10 గంటలు అవుతుంది. నంద్యాల బస్ స్టాప్ నుండి బనగానపల్లి వెళ్లే బస్సులు ఫ్రీక్వెంట్ గా అందుబాటులో ఉంటాయి. బనగానపల్లి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టికెట్ ఛార్జెస్ వచ్చేసి 60 to 80 రూపీస్ అవుతుంది. నేను 11 వరకు బనగానపల్లి బస్ స్టాండ్ రీచ్ అయ్యాను. ఇక్కడ షేర్ ఆటోస్ అందుబాటులో ఉంటాయి. బనగానపల్లిలో బ్రహ్మంగారి మఠం, చింతమాను మఠం, నేల మఠం, ఇంకా యాగంటి క్షేత్రాలు దర్శించుకోవడానికి షేర్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. 150 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు. ముందుగా ఆటో వాళ్ళు మనల్ని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటు రవ్వలకొండకు తీసుకొస్తారు. మనం ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ చుట్టూ బ్రహ్మంగారు రాసిన సూక్తులు బోర్డు మీద రాసి ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి. ఇక్కడ కౌంటర్ దగ్గర మనకి గుహలోకి వెళ్ళడానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకోండి. ఈ మెట్లు లోతుగా బావిలో ఉన్నట్టుంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్లిప్ అయితే మనం కింద పడిపోతాం. ఈ రాడ్ల సాయంతో మెల్లగా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. మెట్ల నుండి కింద దిగగానే ఈ గుహ మనకి చాలా చిన్నగా ఉంటుంది. కొంచెం దూరం ఒంగొని నడవాల్సి ఉంటుంది. ఈ గుహలో మనకి కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్లే దారులు కనిపిస్తాయి. అప్పట్లో బ్రహ్మంగారు ఆ దారుల నుండి పుణ్యక్షేత్రాలకి వెళ్లి దర్శించుకునేవారంట. మనకి ఎడమ వైపు మహానందికి వెళ్లే దారి ఉంది. కుడి వైపు చూస్తే కోనేరుకు దారి ఉంది. బ్రహ్మంగారు ఈ కోనేరులో నీరుని తాగేవారని చెప్తారు.
ఇక్కడ పక్కనే మనకి శ్రీశైలానికి వెళ్ళడానికి దారి ఉంది. కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ యాగంటి క్షేత్రానికి కూడా దారి కనిపిస్తుంది. బ్రహ్మం గారు తాను కాలజ్ఞానం రాసినప్పుడు అచ్చమ్మ గారు తను మొదటిసారి ఇక్కడి నుండే చూశారు. ఇప్పుడు స్వామివారు కాలజ్ఞానం రాసిన చోటుని దర్శించుకుందాం రండి. ఆ దర్శనం పూర్తయింది. నేను తిరిగి వెనక్కి వెళ్తున్నాను. బనగానపల్లి ట్రిప్లో అన్నిటికంటే కష్టమైనది ఈ గుహ ఎక్కి దిగడమే. ఇక్కడ బామ్మగారిని చూడండి, పైకి ఎక్కడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఆటో వాళ్ళు మనల్ని చింతమాను మఠం తీసుకెళ్తారు. వెళ్దాం పదండి. చింతమాను మఠం అంటే అచ్చమ్మ గారి ఇల్లు. బ్రహ్మం గారు ఇక్కడ కొంతకాలం ఉన్నట్టు చెప్తారు. ఇక్కడ దర్శనానికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకోండి. వెనకాలే బామ్మగారు కొబ్బరికాయలు అమ్ముతున్నారు, తీసుకోండి. పదండి దర్శనానికి వెళ్దాం. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాక ఆ తాళపత్రాలని ఇక్కడ చింత చెట్టు కింద పెట్టినట్టు చెప్తారు. అందుకే దీనికి చింతమాను మఠం అని పేరు వచ్చింది. ఆ చింత చెట్టు దగ్గరే స్వామివారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ వీరయ్యప్ప స్వామివారి దర్శనం ఇస్తారు, దర్శించుకోండి. స్వామివారిని దర్శించుకున్నాక మనం ముందుకు వెళ్తే లోపలికి దారి అని మనకి బోర్డు కనిపిస్తుంది. ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. చాలా పాతకాలం నాటి ఇల్లు కదా, మెల్లగా జాగ్రత్తగా వెళ్ళండి. కిందకు వెళ్తే బ్రహ్మంగారి పూర్తి చరిత్ర ఫోటోల రూపంలో ఉంటుంది. చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ నంబర్లు ఇచ్చినట్టు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వెళ్ళాలి, లేదంటే మళ్ళీ తిరిగిన చోట తిరుగుతూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మంగారి జీవిత చరిత్ర ఇక్కడ విగ్రహాల రూపంలో పెట్టారు. చూసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎవరికైతే క్లాస్ట్రోఫోబియా ఉంటుందో వాళ్ళు లోపలికి రాకపోవడం బెటర్. ఈ ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటుంది, సో వాళ్ళు భయపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మొత్తం చింతమాను మఠంలో బ్రహ్మంగారు ఊయల్లో ఉన్న ఈ బంగారు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలా ముందుకు వెళ్తూ ఉంటే బ్రహ్మంగారి అనేక దశల్లో జరిగిన జీవిత చరిత్ర మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు చదువుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. చింతమాను మఠంలో నా దర్శనాలు పూర్తయ్యాయి. నెక్స్ట్ ఆటో దగ్గరికి వెళ్తాం. ఆటో వాళ్ళు మనల్ని నేలమఠానికి తీసుకెళ్తారు. నేలమఠం అనేది బ్రహ్మంగారి ప్రథమ మఠం. ఇక్కడ బ్రహ్మంగారు 23 సంవత్సరాలు తపస్సు చేసినట్టు చెప్తారు. లోపలికి వెళ్ళి దర్శించుకుందాం పదండి. ఇక్కడ చుట్టూ ప్రదక్షిణ మార్గంలో మనకి ఉపాలయాలు, బ్రహ్మంగారు ప్రధాన శిష్యుడైన అన్నాజయ్య గారి జీవ సమాధి ఇక్కడే ఉన్నాయి. వెళ్ళి దర్శించుకుందాం పదండి. బ్రహ్మంగారి శిష్యుడు అన్నాజయ్య గారి సమాధి అని చెప్పాను కదా, అది ఇదే. వెళ్ళి దర్శించుకుందాం పదండి.
మనం స్వామివారిని దర్శించుకుందాం రండి. ఇది స్వామివారి మొదటి పీఠం. అలా మెట్లు దిగి లోపలికి వస్తే ముందుగా మనకి వీరకాళికాంబ సన్నిధి, పక్కనే బ్రహ్మంగారి పాదుకలు దర్శనమిస్తాయి. దర్శించుకోండి. ఈ గుడి మనకి గుహలో ఉన్నట్టు కిందకు ఉంటుంది. దీన్ని చాలా అద్భుతంగా నిర్మించారు. ముఖ్యంగా ఈ గ్రే కలర్ టైల్స్, గోల్డ్ కలర్ విగ్రహాలు కాంబినేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సింప్లీ సూపర్. వీరయ్యప్ప స్వామి వారిని దర్శించుకుందాం పదండి. రవ్వలకొండలో నిత్య అన్నదానం జరుగుతుంది. మీరు అక్కడ లంచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తొందరగా అనిపిస్తే బనగానపల్లి ఆలయాలన్నీ దర్శించుకున్నాక మీరు బయట ఎక్కడైనా లంచ్ చేసుకోవచ్చు. బ్రహ్మంగారి ఈ 3 ప్రదేశాలు దర్శించుకోవడానికి సుమారుగా 2-3 గంటలు పడుతుంది. ఈ ఆలయాల్లో ఎక్కువ రద్దీగా ఉండదు. 2-3 గంటల్లో ఈ దర్శనాలు ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. తర్వాత ఆటో వాళ్ళు మనల్ని యాగంటి క్షేత్రానికి తీసుకెళ్తారు. నేను యాగంటి చేరుకునే వరకు సుమారుగా 3 అయింది. యాగంటి క్షేత్రంలో దర్శనాలకి సుమారుగా 2-3 గంటల సమయం పడుతుంది. ఇక్కడ ముందుగా మనకి ఆలయ కోనేరు కనిపిస్తుంది. ఇక్కడ మనం స్నానం చేయవచ్చు. మీరు వచ్చేటప్పుడు ఒక జత బట్టలు తెచ్చుకుంటే కోనేరులో స్నానం చేయవచ్చు. పిల్లలు ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకి ఈ కోనేరులో సరదాగా ఉంటుంది. ఈ కోనేరులో నీరు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ నీరు కొండ మీద నుండి నంది గుండా మనకి కోనేరులో చేరుతుంది. ఆ నంది వెనకాల ఉన్న దారి గుండా వెళ్తే మన ప్రధాన ఆలయానికి దారి కనిపిస్తుంది. ముందుకు వెళ్దాం పదండి. ఇది ఆలయ ప్రధాన రాజగోపురం. మనకి ఈ టెంపుల్లో లొకేషన్స్ చాలా మూవీస్లో కనబడి ఉంటాయి. ఈ ఎదురుగా కనబడే గుహ మనకి చాలా మూవీస్లో చూసి ఉంటారు. ఈ రాజగోపురం నుండి ముందుకు వెళ్తే మనకి ప్రధాన ఆలయం కనిపిస్తుంది. దర్శించుకుందాం పదండి. ఈ ఆలయంలో మనం ప్రధానంగా దర్శించుకోవాల్సినవి ఉమామహేశ్వర స్వామి, యాగంటి బసవన్న, అగస్త్య మహాముని గుహ, వెంకటేశ్వర స్వామి గుడి, శంకర్ గుహ. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం పైన కాకులు ఎగరవు. సప్త చిరంజీవుల్లో ఒకరైన అగస్త్య మహాముని ఇక్కడ శివపార్వతుల కోసం తపస్సు చేసినట్టు మనకి ఇక్కడ ఆలయ చరిత్ర చెప్తుంది. పూర్వం అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తుండగా కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి తపస్సు భగ్నం చేయగా అగస్త్య మహాముని కాకులు ఇక్కడ ఎప్పుడు తిరగకూడదని శాపం పెట్టాడు. అప్పటి నుండి ఈ ఆలయంలో కాకులు సంచరించవని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ స్వామివారు శివపార్వతుల సమేతంగా మనకి లింగ రూపంలో దర్శనమిస్తారు. లోపలికి కెమెరా అలో లేదు, కానీ నేను మీకోసం వీడియో తీయడానికి ట్రై చేశాను. స్వామివారిని దర్శించుకోండి. ఈ గుడిలో స్వామివారిని దర్శించుకున్న వారికి నవగ్రహ దోషాలు, శని దోషాలు ఉండవని చెప్తారు. నా దర్శనం పూర్తయింది. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న కలియుగాంతంలో లేచి లంకలేస్తుందని చెప్పారు. అది ఇదే.
గతంలో ఈ నంది చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేయడానికి చోటు ఉండేది. కానీ ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి ఈ నంది 1 ఇంచ్ పెరుగుతుంది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పరిశోధన చేసి ప్రూవ్ కూడా చేశారు. ఇప్పుడు చూడండి, ఈ నంది ఆల్మోస్ట్ మన స్తంభాల దగ్గరికి వచ్చేసింది. యాగంటి బసవన్న చెవిలో మన కోరికలను చెప్పుకుంటే అవి తీరుతాయని నమ్ముతారు. నేను నా కోరికలు చెప్పుకుంటున్నాను. మీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకోండి. యాగంటి బసవన్నను దర్శించుకున్నాక ఇక్కడ పక్కనే మనకి అగస్త్య పుష్కరిణి ఉంటుంది. పురాణాల ప్రకారం అగస్త్య మహాముని ఇక్కడ స్నానం చేసినట్టుగా చెప్తారు. ఇక్కడ నీళ్లు చాలా క్లియర్గా ఉన్నాయి. లోపల ఏమున్నాయో చాలా క్లియర్గా కనిపిస్తుంది. లోపల చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. పుష్కరిణి నుండి మనం ముందుకు వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్లు చాలా స్టీప్గా ఉన్నాయి. ఎక్కడం చాలా కష్టం. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వెళ్ళకపోవడం మంచిది. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చినప్పుడు తన మొదటి అడుగు యాగంటి క్షేత్రంలో, రెండవ అడుగు శేషాచలం అడవుల్లో, మూడవ అడుగు తిరుపతిలో పెట్టినట్టు మనకి కథనం. లోపల కెమెరాలో లేదు. నా దర్శనం పూర్తయింది. ఈ కొండని చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద గుహ ఇది. కొండ మీద నుండి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వ్యూస్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి. తర్వాత పక్కనే ఉన్న అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రదేశానికి వెళ్దాం రండి. ఇక్కడ అగస్త్యుడు తపస్సు చేసిన శివలింగం కనిపిస్తుంది, దర్శించుకోండి. నేను తిరిగి అదే మార్గం గుండా వెనక్కి వస్తున్నాను. ఇక్కడ పక్కనే మనకి శంకర్ గుహ ఉంటుంది. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాయకముందు ఇక్కడ కొంతకాలం ఉన్నట్టు చరిత్ర చెప్తుంది. నాకు టైం కుదరలేదు కావున వెళ్ళలేదు. ఇంట్రెస్ట్ ఉన్నవారు వెళ్ళండి. దీనితో మన 2 రోజు ట్రిప్ పూర్తవుతుంది. ఆటో వాళ్ళు తిరిగి మనల్ని బనగానపల్లిలో డ్రాప్ చేస్తారు. బనగానపల్లి నుండి నంద్యాల మన రూమ్కి చేరుకుంటాం. మనం నంద్యాల చేరుకునే వరకు సుమారుగా 7-7:30 అవుతుంది. మీరు డిన్నర్ ఎర్లీగా కంప్లీట్ చేసుకుని ఎర్లీగా పడుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. నేను ముందు రోజులాగే 5ంటికి లేచి 6:30కి అహోబిలం స్టార్ట్ అవుతున్నాను. అహోబిలం వెళ్ళడానికి నంద్యాల నుండి ఆలగడ్డ వెళ్లే బస్సులు ప్రతి గంటకి ఒకటి వస్తుంది. 6:30 నుండి 7 మధ్యలో ఒక బస్సు వచ్చింది. నేను ఆ బస్సు ఎక్కాను. నంద్యాల నుండి ఆలగడ్డ సుమారుగా 42 కిలోమీటర్స్ ఉంటుంది. 60 to 80 రూపీస్ వరకు ఛార్జెస్ అవుతాయి. ఆలగడ్డ నుండి అహోబిలం చేరుకోవడానికి మనకి ఫ్రీక్వెంట్ గా బస్సెస్ అందుబాటులో ఉంటాయి. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బస్ వాళ్ళు మనల్ని దిగువ అహోబిలంలో డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుండి ఎగువ అహోబిలానికి చేరుకోవడానికి దేవస్థానం ఫ్రీ బస్సెస్ లేదా ఆటో ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. కోనేరు కనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడ అంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నట్టు లేరు. అయినా జ్వాలా నరసింహస్వామి గుడికి వెళ్ళడానికి ఇక్కడ డోలీలు అందుబాటులో ఉన్నాయి. 2,000 to 3,000 ఛార్జ్ చేస్తున్నట్టు ఇక్కడ చెప్తున్నారు. కోనేరు నుండి ముందుకు వస్తే ఇక్కడ అన్నదాన సత్రం ఉంది. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. చుట్టూ నల్లమల్ల అడవుల్లో ఈ లొకేషన్ అద్భుతంగా ఉంది. ప్రధాన ఆలయం మన ఎదురుగానే ఉంది. అహోబిల నరసింహస్వామి గుడి. వెళ్ళి దర్శించుకుందాం రండి.
కొబ్బరికాయలు 30 రూపాయలకి అమ్ముతున్నారు. దేవస్థానం వారు శీఘ్ర దర్శనానికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. తొందరగా దర్శనం అవ్వాలనుకున్న వాళ్ళు టికెట్ తీసుకోవచ్చు. గర్భాలయంలోకి కెమెరా అలో లేదు. స్వామివారు రాతి గుహలో లక్ష్మీ ప్రహ్లాద సమేతుడే మనకి దర్శనమిస్తాడు. రాజగోపురం నుంచి బయటకు వచ్చాక ఇక్కడ కుడివైపు మార్క్ చేసిన ప్లేస్లో జ్వాలా నరసింహస్వామి గుడికి వెళ్ళడానికి కర్రలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన ఆలయం దర్శించుకున్నాక అదే దారి గుండా వెనక్కి తిరిగి వస్తే ఆటో స్టాండ్ వద్ద మనకి కారింజ నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. దర్శించుకోండి. ఇక్కడ ఆలయంలో కెమెరాలో లేదు. కారింజ నరసింహస్వామి దర్శనం అయ్యాక పావన నరసింహస్వామి గుడికి వెళ్ళడానికి ఇక్కడ జీప్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే నేరుగా ముందుకు వెళ్తే మనకి వరాహ నరసింహస్వామి గుడి కనిపిస్తుంది. నేను దర్శనానికి వెళ్తున్నాను. కెమెరా లోపల ఎలో లేదు. ఇక్కడ వరాహస్వామి గుడి నుంచి మనం కుడివైపు వెళ్తే జ్వాలా నరసింహస్వామి గుడి, ఎడం వైపు వెళ్తే మాలవ నరసింహస్వామి గుడి వస్తాయి. మనం స్ట్రైట్గా జ్వాలా నరసింహస్వామి గుడికి వెళ్తాం. అక్కడ నుండి మాలవ నరసింహస్వామికి వేరే దారి ఉంటుంది. ఆ దారి గుండా వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి మన ప్రయాణం కొండల్లో గుట్టల్లో నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో భవనాశిని నది చిన్న చిన్న పాయలుగా కనిపిస్తుంది. ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. కొండ ప్రాంతం నుంచి వస్తుంది కదా, చాలా చల్లగా ఉన్నాయి. ఈ కొండలు గుట్టలు దాటాక కొంచెం ముందుకు వెళ్తే ఒక 300 స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ ట్రిప్లో అన్నిటికంటే కష్టమైన పార్ట్ ఇది. మనం ఆల్మోస్ట్ పై వరకు చేరుకున్నాం. ఇక్కడి నుంచి గుడి ఒక 700 మీటర్స్ ఉంటుంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే జ్వాలా నరసింహస్వామి గుడి. ఇక్కడ బ్లూ కలర్ బోర్డు ఉన్న చోట కొండపైకి వెళ్తే మనకి ఉగ్రస్తంభం ఉంటుంది. నరసింహస్వామి అక్కడే స్తంభం నుంచి ఉద్భవించినట్టు చెప్తారు. పైన ఉగ్రస్తంభానికి వెళ్ళడం చాలా కష్టం. తాళ్ల సాయంతో వెళ్ళాల్సి ఉంటుంది. చాలా రిస్క్. నేను ఇక్కడ ఇమేజ్ పెడుతున్నాను చూడండి. పైన కొండ మీద నుండి జలపాతంలా వాటర్ వస్తున్నాయి. ఈ నీళ్లు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తప్పకుండా తాగండి. వర్షాకాలం ఇక్కడ వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతానికైతే చాలా తక్కువ ఉంది. సో వర్షాకాలం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మనం జ్వాల నరసింహస్వామి గుడికి చేరుకున్నాం. లోపల కెమెరా ఎలో లేదు. నా దర్శనం పూర్తయింది. అలా కొద్ది దూరం ప్రయాణించాక మనకి మాలల నరసింహస్వామి గుడి వస్తుంది. స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఎడం వైపు మనకి ప్రహ్లాద బడికి వెళ్ళే మార్గం ఉంటుంది. 250 మీటర్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు వెళ్ళండి. నాకు టైం కుదరకపోవడం వల్ల వెళ్ళలేదు. ఇంతటితో నవ నరసింహులలో 5 నరసింహస్వామి గుళ్ళు మనం దర్శించుకుంటాం. మిగతా 4 టెంపుల్స్ దర్శించుకోవాలనుకునే వారు ఇంకో రోజు ఇక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. నేను తిరిగి దిగువ అహోబిలం చేరుకున్నాను. దిగువ అహోబిలంలో మనకి నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, దర్శించుకోండి. ఇది ఆలయ ప్రధాన రాజగోపురం. ఇక్కడ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. మీరు వచ్చే టైంకి ఉండకపోవచ్చు. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి. లోపలికి కెమెరాలో లేదు. నా దర్శనం పూర్తయింది. గుడి చుట్టూ కొన్ని ఉపాలయాలు ఉంటాయి, తప్పకుండా దర్శించుకోండి. ఇంతటితో నా అహోబిలం ట్రిప్ పూర్తవుతుంది. తిరిగి బస్సులో ఆలగడ్డ చేరుకుంటాను. ఆలగడ్డ నుండి నంద్యాల చేరుకుంటాను. నంద్యాల నుండి హోమ్ లొకేషన్ కి మీరు సుమారుగా 9:10 టైంలో టికెట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు నంద్యాల చేరుకునే వరకు సుమారుగా 8 అవుతుంది. 10 వరకు మీరు హోమ్ లొకేషన్ కి చేరుకునే బస్ ఎక్కవచ్చు. ఇంకా ట్రిప్ బడ్జెట్ వివరాలు చూస్తే మీకు ట్రైన్ ఛార్జెస్, బస్ ఛార్జెస్, ఆలంపూర్, నంద్యాల, అహోబిలం అన్ని ప్లేసులు తిరగడానికి సుమారుగా 1200 నుండి 1500 రూపీస్ వరకు అవుతుంది. 2 days అకామిడేషన్ కి నాన్ ఏసీ రూమ్స్ 2000 వరకు అవుతుంది. మీరు కొంచెం లగ్జరీ లేక ఏసీ రూమ్లు తీసుకున్నట్టయితే కొంచెం ఖర్చు ఎక్కువ అవ్వచ్చు. ఆటో ఫెసిలిటీస్ కి సుమారుగా 500 వరకు ఖర్చు అవ్వచ్చు. ఫుడ్ కి ఒక 500 రూపీస్ వరకు అవుతుంది. మీరు బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ మాత్రమే చూసుకోవాలి. మధ్యాహ్నం లంచ్ మనం వెళ్లే ప్రతి టెంపుల్స్ లో అన్నదానం జరుగుతుంది. సో లంచ్ కి మనకి ప్రాబ్లం లేదు. ఇలా మీరు ప్లాన్ చేసినట్టయితే సుమారుగా 4000 నుండి 4500 రూపాయల్లో ఈ టెంపుల్స్ అన్నింటినీ దర్శించుకోవచ్చు. ఈ ట్రిప్ కి సంబంధించిన పూర్తి బడ్జెట్ వివరాలు, అకామిడేషన్, ట్రైన్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచుతాను, చెక్ చేయండి. ఈ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచాను, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టెంపుల్స్ కార్నర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.